ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమున మనమందరము దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనకిచ్చిన ఈ యొక్క సాయంకాలమును బట్టి దేవాదేవునికి వేలాది వందనాలు. మరి ముఖ్యంగా మరి ఈ దినమున 10వ దినం, మరి 10th డే ఇన్ ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్. మరి అందరం కలిసి ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మన షైని ప్రార్థనలో నడిపిస్తుంది. మనం వర్షిప్ చేసుకునే వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా దేవా, మీకు వందనాలు యేసయ్యా. అయ్యా, ఇప్పటి వరకు మమ్మల్ని అయ్యా విడవకుండా ఎడబాయకుండా నడిపించిన దేవుడివై ఉన్నందుకు వందనాలు యేసయ్యా. అయ్యా, ఇన్ని రోజుల ఫాస్టింగ్ ప్రేయర్స్లో యువ్ బీన్ విత్ అస్ ఫాదర్. అయ్యా, మా ఈ 10th డే రోజు మేము ఉండి ఉండగా అయ్యా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు యేసయ్యా. అయ్యా, మాకు ఇస్తున్న బలాన్ని బట్టి వందనాలు. అయ్యా, ఆత్మీయ బలంతో మమ్మల్ని నింపుతున్న విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. అవును తండ్రి, అయ్యా యెహోవా చాలా మంచి దేవుడు. అవునయ్యా, నీ కృప నిరంతరము ఉంటుంది. అండ్ ఫాదర్, అయ్యా యువర్ ట్రూత్ విల్ ఎవర్ ఎండ్యూర్ ఫాదర్. అవునేసయ్యా, మా పట్ల నువ్వు చూపిస్తున్న ప్రతి ఒక్క అయా కృపను బట్టి వందనాలు యేసయ్యా. మా ప్రతి ఒక్క పరిస్థితుల్లో మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు యేసయ్యా. అయా, ఏమి ఇవ్వగలం యేసయ్యా? అయా, ఏమి ఇవ్వగలము? ఈ స్థుతులు, ఈ ఆరాధన, ఈ మహిమ, ఈ ఘనత తప్పితే అయా మేము ఆరాధిస్తుండగా మా మధ్యలోకి రమ్మని అడుగుతున్నాను. ఎవరెవరు జాయిన్ అయ్యి వింటున్నారో మాకు తెలియదు, కానీ అయ్యా బట్ వి బిలీవ్ దట్ నీ సన్నిధి వాళ్ళతో ఉంచబోతున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, మేము పాడే పాటలే కానీ, అయ్యా వినే వాక్యమే కానీ, అయ్యా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ అయ్యా వెయిట్ చేస్తున్నామో ఈ దినమంతా, అది మేము వినే వాళ్ళలాగా మమ్మల్ని ఉంచామని అడుగుతున్నాను. అయ్యా, మేము వినే వాక్యాన్ని మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు. అయ్యా, నీ దైవజనుల ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు యేసయ్యా. అయ్యా, సమస్త మహిమ ఘనత మీరు పొందుకోమని, ఆరాధనలో, వాక్యంలో, ప్రార్థనలో ప్రతి ఒక్క దాంట్లో మీరు ఉండమని, అయ్యా ప్రతి ఒక్కటి ఆలకించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మరి ఈ దినమున మనమందరం కలిసి ప్రేమించద యేసు రాజా నీకు వేలాది వందనములు నాయన మరి అంటూ దేవుణ్ణి ప్రేమించేదని అధికముగా అంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిద్దామండి. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మధ్యలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. అందరం కలిసి చేద్దామా? ఆరాధించెదా, 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 ఆరాధించెదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే
నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. థ్యాంక్ యూ జీసస్. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. అలానే ప్రార్థన చేస్తామండి, మనస్ఫూర్తిగా చెప్దామండి. గొప్ప దేవా, ఈ సాయంకాలమున మిమ్మల్ని ఆరాధించలాగున మాకు ఇచ్చిన తరమును బట్టి వందనం. అందరం కలిసి మీ మట్టిలో కలిసే అంతవరకునైనా ఈ మాట మీద నిలబడుతున్నారా? మాటతో మనము గంభీరముగా దేవునికి స్తుతులు అర్పిస్తూ చెప్దామా? మరి ఒకసారి థ్యాంక్ యూ జీసస్. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి యేసయ్యా, అవును తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నీ మట్టిలో చేరే వరకు అవును తండ్రి యేసయ్యా. థ్యాంక్ యూ నా జీసస్. ప్రాణమున్నంత వరకు థ్యాంక్ యూ లార్డ్. నీ మహిమలో చేరే వరకు. థ్యాంక్ యూ జీసస్. అందరం అలానే దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ మరి ప్రేమించదం నాయన యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. థ్యాంక్ యూ జీసస్. ఎబెనేజరవై ఉన్న గొప్ప దేవుడు నాయనా, నీకు వేలాది వందనములు. దినమున మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరిచే దినమును మాకు ఇచ్చిన విధమును బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే
మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన. థాంక్యూ జీసస్. నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 థాంక్యూ జీసస్. వేలాది వందనమున్నాను. అవును తండ్రి, ఈ దినమున మమ్మల్ని రక్షించిన గొప్ప దేవుడు నీకు వేలాది వందనములు. ఈ దినమున యేసయ్యా మా పని పాటలలో మేము బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడల్లా నాయన యేసయ్యా మాకు తోడుగా ఉన్న విధమును బట్టి మీకు వేలాది వందనములు నాయన. యెహోవా రాఫానికి వేలాది వందనములు. యెహోవా షమ్మానికి వేలాది వందనములు. అల్ఫయు ఒమేగావై ఉన్న గొప్ప దేవానికి ఆదియు అంతమైన గొప్ప దేవుడానికి వేలాది వందనములు చెల్లిస్తున్నాం నాయన. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా. యేసు స్వస్థపరచావే వందనమయ్యా. యేసు స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. అవును తండ్రి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఇచ్చిన సమయమును బట్టి నీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినమున స్తుతి ఆరాధన అంతటిలోనైనా మీరు తోడుగా ఉన్న విధమును బట్టి మీకు వేలాది వందనములు. ప్రతి ఒక్క ఆరాధన మీకు అప్పచెప్తూ వాక్యంలోనికి వెళ్తుండగా మీ శక్తిని మీ బాహుబలముని ఇక్కడ కనపరచమని మీ బాహు చేత మమ్మల్ని కట్టమని శక్తితో నింపమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ గాడ్. మనమందరము మీరందరూ సంతోషంగా ఉన్నారని మేము అందరం అనుకుంటున్నాం. దేవుని నామంలో మీ అందరికీ శుభములు. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. I believe that 10th day is a very auspicious day for us because 10 దినములు ఫాస్టింగ్ ప్రేయర్స్లో
మరి మనము మన యొక్క ఏ సాక్రిఫైసెస్ మరి మీరు ఇచ్చి ఉన్నారో వాటిని మరి 10th డే వరకు మీరు కాపాడుకుంటూ వచ్చి ఉన్నారంటే అది దేవుని కృప వలనే. మరి ఈ దినమున అది మన వాక్య భాగంలో కూడా అదే ఉంది. ఇవాళ ఏమనుందండి మరి 100 మనకి ఇవాళ ఇచ్చిన ఈ యొక్క వాక్య భాగంలో మీరు చూడగలిగితే 105లో ఫర్ ద లార్డ్ ఈస్ గుడ్, హిస్ మర్సీ ఈజ్ ఎవర్ లాస్టింగ్ అండ్ హిస్ ట్రూత్ ఎండ్యూర్స్ టు ఆల్ జనరేషన్స్. మరి మనం ఒకసారి ఆ 100 మొత్తం ఒకసారి చదువుకొని దేవుని మహిమపడదామా? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. ప్రైజ్ జీసస్. ఆయన కృప తరతరములుండును. ఎంత గొప్ప వాక్యం. దినమున మనకి ఇచ్చిన మరి 110 అగైన్ మరి 10 అనే ఈ నెంబర్ మనం వచ్చేసరికి ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి 10 అనగానే మనకు గుర్తొచ్చేది 10 కమాండ్మెంట్స్ మరి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి అదేవిధంగా 10 మనం చూసుకోగలిగితే మరి ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు దేశంలో ఉన్న 10 తెగుళ్ళు వారికి రావడం మనం చూస్తున్నాం. మరి 10 అనే నెంబర్కి మనం చూడగలిగితే ఇంకేమన్నా మీరు చెప్పగలుగుతారా? 10 ఎనీథింగ్ దట్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో కామెంట్లో మీరు ఒకవేళ చెప్పగలిగితే అసలు ఎవరు వీడియో చూస్తున్నారు అనేది యూట్యూబ్ అయ్యేసరికి జూమ్ అంటే అట్లీస్ట్ నేను అటెండెన్స్ చూసుకునేవాడిని, కానీ యూట్యూబ్ లైవ్ అయ్యేసరికి నాకు అసలు ఎవరు వీడియో చూస్తున్నారు, అసలు అందరూ చూస్తున్నారా లేదా అనే డౌట్ వస్తుంది. కానీ మీరు వింటుంటే మాత్రం జస్ట్ గివ్ ఏ కామెంట్. 10కి రిసెంబులింగ్గా ఇంకా మీకు ఏమన్నా తోచినవి ఉంటే ఐ వాంట్ సీ హూ ఈజ్ లిజనింగ్ ద వర్డ్ ఫర్ టుడే. సో ఈ దినమున 10 అనగానే ఒక 10 అంకెకు మరి చాలా గొప్ప ప్రతి నెంబర్కి ఇండికేషన్స్ ఉన్నాయంట. మరి నేను స్టడీ చేస్తున్నప్పుడు నెంబర్ 6 వచ్చేసి అది నెంబర్ ఆఫ్ ఎ మ్యాన్ అని చెప్పి, 3 అనేది మరి డివైన్ పర్ఫెక్షన్ కోసం, మరి 7 and 12 వచ్చేసి కంప్లీషన్ అండ్ స్పిరిచువల్ పర్ఫెక్షన్ కోసం, మరి 10 అనేది మనం చూడగలిగితే కనుక అథారిటీ. మరి 10కి 10 నెంబర్ మనం ఎప్పుడన్నా ఏదన్నా కౌంట్ చేయమంటే 1 to 10 కౌంట్ చేయండి అందరూ అని మనం చెప్తాం. ఎందుకంటే 10 ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ అథారిటీ ఇన్ ఇట్, రైట్? అథారిటీ అని అనగానే మనకి దేవుడు ఈ లోకంలో మనందరికీ అథారిటీ ఇచ్చాడు. దేనికోసము? ఈ లోక సంబంధమైన వాటిలో మనకి దేవుడు ఒక ప్రామిస్ని మనందరికీ ఇచ్చి ఉన్నాడు ఈ దినమున, రైట్? మనకి ఎట్లాంటి ప్రామిసెస్ ఇచ్చాడు దేవుడు? మీరు ఫలింపబడతారు అని, ఎవ్రీథింగ్ విల్ వర్క్ టుగెదర్ అనే ఒక ప్రామిస్ని మనకి ఇచ్చి ఉన్నాడు. మీరు వెళ్తున్న త్రోవలో కానీ మీరు చేస్తున్న ఏ పనిలోనైనా కానీ ఎవ్రీథింగ్ విల్ వర్క్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అకార్డింగ్ టు హిస్ పర్పస్. మీరు దేవుడు ఫలించడి ఒక కొమ్మల వల్ల మీరు ఉంటారు, ఫలింపు ఒలీవ మొక్కల వరే మీరు ఉంటారని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ దినమున మన జీవితాలలో మనం కూడా వెళ్ళే దారిలో మనకిచ్చిన ప్రామిసెస్ని మనం మర్చిపోతుంటాం. ఈ 10 డేస్కి మనం వచ్చి ఉన్నాం. ఈ దినమున 10 డేస్ మనకి రాగానే ఇంకొకటి మనకి ఏంటి అంటే గుర్తు, ఒక 10 జనరేషన్స్ తర్వాత మనం చూసుకోగలిగితే కనుక 10 జనరేషన్స్ తర్వాత మరి నోవా గారి నుంచి మరి మనకి ఈ యొక్క జస్ట్ మొత్తం డిస్ట్రక్షన్ వరల్డ్ అంతా మరి 40 దినములు మరి ఎంత భయంకరమైన కుండపోత వర్షం వచ్చి మళ్ళీ దేవుడు ఈ లోకంని మళ్ళీ ఫస్ట్ నుంచి రెన్యూ చేయడం మనం చూస్తున్నాం. అయితే మనకి ఎట్లా ఇది రిసెంబుల్ చేసుకోగలుగుతాం ఈ 10 దినములు అంటే, మనం ఒక్కసారి ఫస్ట్ టైం నేను చెప్పినప్పుడు మీరు బుక్లో ఫస్ట్ డే ఫాస్టింగ్ చేసేటప్పుడు మీరు అందరు బుక్లో రాసుకున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయలేదు, మరి ఏ ప్రాఫెసీస్ టెస్టిమనీస్ కావాలనుకుంటున్నారో
కానీ ఈ 10 దినములు మనం ఎన్ని చేసాం, ఎన్ని చేయలేదు, రైట్? మరి ఒకసారి మనం దాన్ని రివ్యూ చేసుకోవడానికి 10th నుంచి మరి 21 days వరకు మనము కరెక్ట్నెస్ని కరెక్ట్గా చేసేవారుగా మనం ఉండాలి. ఈ అథారిటీ డేలో మనము ఇఫ్ యూ కెన్ రివ్యూ వాట్ వీ హ్యావ్ రిటన్ అండ్ వాట్ వీ హ్యావ్ టు టేక్, ఇంకా చేయలేనిది ఏమన్నా ఉంటే మనము సరే నెగిటివ్గా మాట్లాడకుండా, మరి నెగిటివ్ని ఆలోచించకుండా మనం ఉన్నామా? మరి పాజిటివ్ థింగ్స్నే పాజిటివ్గా మాట్లాడేవారిగా మనం ఉన్నామా? మరి ఏ విధంగా ఉన్నామో ఈ 10 దినమున మనం ఒకసారి మనము కరెక్ట్ చేసుకునేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ దినమున మనము లెట్ us నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డిసప్పాయింట్మెంట్స్ బట్ లెట్ us కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద ప్రామిసెస్ విచ్ వీ హ్యావ్ గివెన్. ఎందుకంటే ఈ దినమున మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే కనుక మనము ఇఫ్ యూ కెన్ సీ ఈ యొక్క పాత్వేలో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా ఇల్లులు ఉన్నాయి. చాలామంది కొంతమంది మనల్ని చూస్తారు, ఆ ఇల్లును బైపాస్ అయ్యి ఒక రౌండ్ అబౌట్ వరకు మనం వెళ్ళగలిగితే కనుక ఒక 10-15 హౌసెస్ ఉన్నాయి. మనం వెళ్తూ ఉండగా కొంతమంది మనల్ని చూస్తారు, కొంతమంది మనల్ని చూసి అరే వీళ్ళు ఇల్లు ఎక్కడో అనుకుంటారు కొంతమంది. మరి కొంతమంది అసలు బయటికి రారు, పట్టించుకోరు మనల్ని. మన జీవితాలు అలా ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉంటాం. కానీ మనం వెళ్ళే దారిలో కూడా అంతే. మనం వెళ్ళేటప్పుడు మన గురించి మాట్లాడుకునేవారు చాలామంది ఉంటారు. మన గురించి అరే వీరు దేవుని పరిచయం చేస్తున్నారు, లేకపోతే వీరు వర్క్ కష్టపడి వీరి జీవితము నెట్టుకుంటూ వస్తున్నారని కొంతమంది అనుకుంటారు. కొంతమంది వీడు కొంచెం ఓవర్ చేస్తున్నారా అనుకునే వాళ్ళు కొంతమంది. అట్లా చాలా డిసప్పాయింట్మెంట్స్తో, లేకపోతే కొంతమంది అయితే వీళ్ళు మాత్రం అన్నిట్లో ముందు అడుగుంటారా, దేవునిలో ఫస్ట్ ఉంటారా అని చెప్పి కొంతమంది అనుకుంటారు. సో మనం వెళ్ళే త్రోవలో మన అథారిటీ దేని మీద ఉండాలంటే ఈ మనుష్యులు, లేకపోతే ఈ లోక సంబంధమైన ఇల్లులు, లేకపోతే ఈ లోకమైన వారి మీద కాకుండా మన యొక్క ఆలోచన, మన ప్రామిస్ మీద మనం పెట్టుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి రౌండ్ అబౌట్ వరకు అంటే ఒక 100 meters ఉంటుందేమో. ఈ 100 meters జర్నీలోనే ఇన్ని ఇల్లులు, ఇంతమంది మరి ఆలోచనలు, ఇన్ని డైవర్షన్స్, వాటిని ఏం చేస్తాయంటే ఇవన్నీ మనల్ని మన ప్రామిస్ నుంచి డైవర్ట్ చేస్తాయంట. ప్రతి ఒక్క డిసప్పాయింట్మెంట్ మన యొక్క ప్రామిస్ నుంచి డైవర్ట్ చేస్తాయి. దేవుని కృప మన మీద హెచ్చుగా ఉన్నది, కానీ మనము ఈ లోక సంబంధమైన వాటికి డిసప్పాయింట్మెంట్ అయ్యి మనం ఒకవేళ టర్న్ చేస్తే కనుక మన ప్రామిస్ని మనం అచీవ్ చేయలేం. ఎందుకంటే వాళ్ళ డైవర్షన్కి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి, లేకపోతే ఆ ప్రాధాన్యత చుట్టూ మనం తిరుగుతూ అమ్మో వీళ్ళు ఇలా అన్నారు, నేను సాధించలేను అన్నారు, లేకపోతే నేను ఇంకా పైకి రాలేనేమో అనే ఒక ఆలోచన కూడా ఒక డిసప్పాయింట్మెంట్. ఇక్కడ నేను మనుషుల గురించి మాట్లాడట్లేదు, ఇల్లుల గురించి మాట్లాడట్లేదు. మన ఆలోచనలు మన డిసప్పాయింట్మెంట్స్ కిందకి వస్తాయి. అవి ఒక సాతానుగా రిసెంబుల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ దినమున మన జీవితాలలో ఎంత దూరం వెళ్ళినా కానీ మన పాత జీవితమును, లేకపోతే మనం చేసిన పాస్ట్ మిస్టేక్స్ని ఎవరన్నా మీ జీవితాలలో మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఇది మన ఫస్ట్ థింగ్, లెట్ us నాట్ concentrate on the disappointments, but we shall concentrate more on promises. Let us prophesy the promises which God has given. మీరు బైబిల్లో రాసుకున్నాయి కానీ మీ డైరీలో రాసుకున్న ప్రతి ఒక్క వాగ్దానము, ఒక్కొక్కసారి సండే రోజు దైవజనురాల నుంచి కూడా మీకు ప్రవచనాలు వచ్చింటాయి. సో ఆ ప్రవచనాలు కూడా తీసి మీరు ఎత్తి పట్టుకొని ఆ ప్రామిస్నే మీరు గట్టిగా చెప్పగలిగితే కనుక ఈ దినమున మనకి ఈ కృప నిత్యముగా మనతో నడుస్తూ ఉంటుంది. మీ కృప, ఎందుకంటే యెహోవా దయాళుడు, హీ గాట్ ద మర్సీ ఆన్ us, బట్ సమ్టైమ్స్ వీ వోంట్ ఫీల్ దట్ మర్సీ. ఆ యొక్క దయను మనం ఎంజాయ్ చేయలేం. మనం ఏం చేస్తాం, మనుష్య దయ కావాలనుకుంటాం, ఈ లోక సంబంధమైన దయ. వీడు కనికరించి నన్ను, నాకు ఈ మాటలు చెప్తున్నాడు, ఇది మరి ఎంతవరకు మరి అది మనకు దేవునికి ప్రాధాన్యం ఇస్తున్నామా, మనుష్యులకు ప్రాధాన్యత ఇస్తున్నామా అనేది మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. రెండోది వచ్చేసి మరి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు అంటే ఎవరన్నా మీ జీవితంలో మీ యొక్క పాత జీవితం కానీ పాత మిస్టేక్స్ని కానీ లేదా ఈ ప్రజెంట్ నుండి మీతో పాటు ఎవరన్నా ఎత్తి చూపి మీ పాత మిస్టేక్స్ని తీసి కనుక మాట్లాడితే కనుక
అది 100% సాతాను రిజెంబుల్ చేసింది. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు ప్రామిస్ ఫ్యూచర్కి ఇచ్చే గొప్ప దేవుడు, ఫ్యూచర్ వైపే నడిపించే గొప్ప దేవుడు, ప్రేమ కలిగి దయ కలిగిన గొప్ప దేవుడు, కృప కలిగిన గొప్ప దేవుడు. ఎవరు పాస్ట్ని చూసి పాస్ట్ మిస్టేక్స్ చూసి మనం జడ్జ్ చేస్తుంటారు కదా, ఆ జడ్జ్ చేసే వాళ్ళందరూ సాతాను రిజెంబుల్ చేసేవారు. అందుకే మనమందరము ఒకవేళ అట్టివారు ఎవరన్నా మన జీవితాల్లో ఉంటే కనుక మనము వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. వీ హ్యావ్ టు బీ ప్రేయింగ్ ఫర్ దెమ్ దట్ దే విల్ నో గాడ్ మోర్ పర్ఫెక్ట్లీ, మోర్ వర్డ్. దే మైట్ బి రీడింగ్ బైబిల్ చదువుతూనే వారు కొంతమంది తప్పు త్రోవలోకి వెళ్ళిపోతారు. కానీ మనం ఎట్లా ఉండాలంటే ప్రేమను చూపించేవారుగా, ఫ్యూచర్ మనకి ఇచ్చేది, మనల్ని జడ్జ్మెంట్ చేసేది గొప్ప దేవుడైన యేసుక్రీస్తు. సో మనకు జడ్జ్ చేయగలిగిందల్లా దేవుడే కానీ తప్పితే ఈ లోకంలో మనకు జడ్జ్ చేసే ఈ లాయర్లు జడ్జిలు కూడా ఎవ్వరు పనికిరారు. ఎందుకంటే మన గొప్ప దేవుడు యేసు ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు కనుక ఆయన సత్యము తరతరములుండును. హిస్ రైచియస్నెస్ విల్ బీ, హిస్ ట్రూత్ ఎండ్యూర్స్ టు ఆల్ జనరేషన్స్. మనం మా అంటే 70 years ఇక్కడ ఈ లోకంలో, మరి అధికంగా ఉంటే 80 years. సో అప్రాక్సిమేట్లీ అందరము ఒక టైంకి అందరం దేవుని చెంతకు చేరాల్సిన వాళ్ళం. దానికోసం భయపడేవారుగా కాక దేవుని కోసం ఆయన నిలబడేవారుగా మనం ఉండాలి. మనం లెట్ us టుడే ద వర్డ్ అండ్ ద టేక్ అవే ఫర్ యూ ఇస్ లెట్ us నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డిసప్పాయింట్మెంట్స్, but let us concentrate more on the promise which God has given. Amen. అందరము అట్టి ధైర్యము కలిగి మళ్ళీ నేను ఒకటి, దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ మహిమపరిచేవారుగా ఉండాలి. లెట్స్ ఆల్ మేక్ షౌట్, ఎ జాయ్ఫుల్ షౌట్ టు ద లార్డ్. మీరు ఎక్కడుంటే అక్కడ ఒకసారి నాతో పాటు హల్లెలూయా చెప్తారా అండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుణ్ణి మనము మొదటి వచనం మనం చూడగలిగితే మేక్ ఏ జాయ్ఫుల్ షౌట్ టు ద లార్డ్. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి అలసిసోల్సిన ప్రాణములతో కూడా మేము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మేము కూడా జాయ్ఫుల్గా దేవుని సన్నిధికి వచ్చేవారుగా మేము మా యొక్క మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మనుషులుగా మనం ఒక్కొక్కసారి మన యొక్క జాయ్ని మిస్ అయిపోతుంటాం, లేకపోతే మన యొక్క అశాంతికి గురవుతూ ఉంటాం. ఎందుకంటే వర్క్ ప్రెషర్స్ బట్టి లేకపోతే హెల్త్ని బట్టి మనము ప్రతి ఒక్కసారి ఆ యొక్క జాయ్ఫుల్ని మనం మిస్ అవుతాం. కానీ దేవుని పరిచర్య ఎప్పుడు మనకి భారముగా అనేది ఉండకూడదు. మనకి ఎల్లప్పుడూ అది ఎలా ఉండాలంట, అది అసలు నెమ్మదిగా దేవుని ప్రజెన్స్ని ఎంజాయ్ చేస్తూ మనము కమ్ బిఫోర్ హిస్ ప్రజెన్స్ విత్ సింగింగ్ నో దట్ ద లార్డ్ హీ ఈస్ గుడ్, హీ ఈస్ గాడ్, ఇట్ ఈస్ హీ హూ మేడ్ us and not we ourselves. దేవుడు మనల్ని ఒక ప్రణాళిక ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు. సో మనమందరము లెట్ us all walk with our promises, not walk with all the disappointment. Let us leave them. మనం రేపటి దినము లేచినప్పుడు మనకు గుర్తుండాల్సింది ఒకటే, మన వాగ్దానం ఏంటి, మనకు వచ్చిన వాగ్దానం ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దట్ విల్ డ్రైవ్ యూ టు ద ఫ్యూచర్. మనకి ఎప్పుడు ఫ్రూట్ఫుల్ ఫ్యూచర్ ఉంటుందనే చెప్పారు, మనకి దేవుడు చెప్పి ఉన్నాడు. కానీ ఎప్పుడు హానికరంగా ఉంటానని ఎప్పుడు మనకి ఏ వాగ్దానం రాలే. God is not a God to hurt you, but to give you a right future for you. ఎందుకంటే మీకు హాని కలిగించే దేవుడు కాదు, మిమ్మల్ని హర్ట్ చేసే దేవుడు కాదు. ఈ దినమున మీకు ఏ హర్ట్లో కానీ ఏ యొక్క ఇబ్బందుల్లో మీరు ఉన్నారనుకుంటే అది కొన్ని నిమిషములు, కొన్ని రోజులు మాత్రమే. కానీ యూర్ స్టెప్పింగ్ ఇన్ టు యువర్ ప్రామిస్ ల్యాండ్. సో బీ ప్రిపేర్డ్. ఈ యొక్క 10 రోజుల ఫాస్టింగ్లో మనం ఏ విధంగా ఉన్నాం, మరి ఈ యొక్క నెక్స్ట్ 11 రోజులు దేవా ఇంకా ఎంతసేపు నీతో గడపాలనైనా, ఇంకొక మినిట్ ఎక్స్ట్రా గడిపేవారుగా మనం ఉండాలి. అరే 10 minutes అన్నాడుగా జాన్సన్ అని చెప్పేసి ఆ 10 minutes వరకు టైం లైన్ పెట్టుకొని మీరు వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఇప్పటి నుంచి ఒక మినిట్ ఎక్స్ట్రా దేవునికి ఇచ్చేవారుగా మీరు ఉండాలి, లేకపోతే ఒక అధ్యాయం ఎక్కువ చదివేవారుగా మనం ఉండాలి. ఇంకను అట్లా సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళేవారుగా మనం అందరం ఉండాలంటూ ఈ గొప్ప దినమును మనకిచ్చిన గొప్ప దేవునికి చిన్న వాక్యమును దేవుడు దీవించును గాక. మీరందరూ సంతోషముగా just let us all concentrate more on the promise rather than on the disappointments. No negative thoughts, no negative conversations in your, no gossiping. Let us all just pray, worship and exalt his name alone. Amen. Hallelujah.
చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుణ్ణి ఈ మహిమపరుద్దాం. పరిశుద్ధుడా 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 గొప్ప దేవా మీకు వందనాలు. దినమున మాకు ఇచ్చి ఉన్న ఈ యొక్క మంచి దినమును బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం. ఇచ్చిన వాక్య భాగమును బట్టి వందనాలు. యేసయ్యా, మీరు మా జీవితాలలో చేస్తున్న ఒక మంచి ఆధిక్యత, మంచి స్థితిగతులను బట్టి మీకు వందనాలు. మా జీవితాలలో నాయన యేసయ్యా, మేము ఏది పలుకుతే నాయన యేసయ్యా అది జరిగిస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఈ 2025కి ఒక ప్రాముఖ్యత మీరు ఇచ్చి ఉన్నారు. వాట్ ఎవర్ యు సే దట్ విల్ హ్యాపెన్, వాట్ ఎవర్ యు ప్రొఫెసై దట్ విల్ హ్యాపెన్ అని మీరు యేసయ్యా ఏ విధంగా మాకు ఈ యొక్క ఇయర్ని ఇచ్చి ఉన్నారో, మా జీవితంలో మాకు ఏది కావాలో నాయన ఈ యొక్క ఐకానిక్ ఇయర్గా మేము మలుచుకోవడానికి సహాయం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని ఎక్కువగా మహిమపరచడానికి, ఎక్కువగా స్తుతించడానికి, ఎక్కువగా మీలో గడపడానికి సహాయమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా మీకు వందనాలు. అవును తండ్రి, యేసయ్యా ఎన్నిక లేని వారము నాయన యేసయ్యా, కానీ ఈ దినమున నాయన యేసయ్యా మాకు వచ్చు డిసప్పాయింట్మెంట్స్ లేకపోతే మా థాట్ ప్రాసెస్ని మేము మలుచుకోవడానికి మీరు దయచేయండి. ఈ 10వ దినమున అథారిటీ డేగా మీరు ఆర్డైన్ చేసి ఉండగానైనా ఈ 10వ దినమునైనా మేము ఏ విధంగా మమ్మల్ని రివ్యూ చేసుకోవాలి, ఈ యొక్క లాస్ట్ 10 days మరి మేము ఏ విధంగా మా యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ని దేవుని యొద్ద గడపాము అని రివ్యూ చేసుకోవడానికి మాకు ఇచ్చిన దినమును బట్టి వందనాలు. మరి రాబోతున్న దినములలో ఇంకా ఏ విధంగా మేము రాసినట్టు చేస్తున్నామా లేదా అనేది రివ్యూ చేసుకొని కరెక్ట్ చేసుకోవడానికి సహాయం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా మీకు వందనాలు. మరి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరినైనా మీ బలముతో, మీ జ్ఞానముతో, మీ శక్తితో, మీ బాహువు చేత మీరు మనం పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్క యేసయ్యా డల్నెస్ మాలో ఉండకుండా నాయన, ఏ ఒక్క యేసయ్యా డౌట్ మాలో ఉండకుండా, ఏ డిసప్పాయింట్మెంట్స్ మాలో రాకుండా నాయన మాకు ఇచ్చిన వాగ్దానములను ఎత్తుపట్టుకోవడానికి సహాయం మీరు దయచేయండి. ఆ ప్రామిస్ని పట్టుకొని మేము ముందుకు నడిచేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. మాకు ఇచ్చి ఉన్న ఒక బ్రైట్ ఫ్యూచర్ని మేము చూస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు దయచేయండి. రానున్న గొప్ప దేవుణ్ణి మేము మరలా కలుసుకోబోతున్నామన్న ఒక గొప్ప హోప్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, మేము ఈ లోకంలో కొన్ని రోజులే ఉంటాం. ఉన్న కొన్ని రోజులు యేసయ్యా మేము అది లెక్కప్ప చెప్పవలసి వస్తుంది కనుక న్యాయముగా, రైచియస్గా మా జీవితాలు ఉండడానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి ఈ లోకము వైపు తిరిగేవారిగా మేము ఉండకుండా నాయన మా జీవితాలు దేవుని కోసము న్యాయముగా బ్రతికామన్న జీవితాలుగా మా ఉండడానికి సహాయం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సాతాను శోధనను యేసు నామంలో అవి లయమైపోవును గాక నాయన. మా యొక్క యేసయ్యా చర్చ్లోనేమి, మా కుటుంబాల్లోనేమి ప్రతి ఒక్కరికి యేసయ్యా ఏ అవసరతనున్నా యేసయ్యా ఈ దినమున ప్రామిస్ని మీరు చేసిన గొప్ప దేవుడు, నెరవేరుస్తున్న గొప్ప దేవుడు నాయన యేసయ్యా. ఎందుకంటే నీ కృప నిత్యముండు నాయన, అది ఎన్నడూ యేసయ్యా ఒక సర్టైన్ టైం వరకు అని మీరు చెప్పలేదు. మీ గ్రేస్ విల్ బి ఫర్ ఎవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యువర్ ట్రూత్ విల్ బి టు ఆల్ ద జనరేషన్స్. మాతోనే ఆగిపోయేది కాదు నాయన యేసయ్యా. ఎటర్నిటీకి మీరు ఇచ్చి ఉన్న రైచియస్నెస్ బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, అటు జ్ఞానమును, శక్తిని, బలమును మీరు దయచేసి మీ బాహుచేత మమ్మల్ని అందరినీ నింపమని రాత్రి వేళ పరుంచనగా సుఖమైన నిద్రను మీరు మాకు దయచేసి కాపాడి రేపటి దినమున మరలా మేము కలుసుకొని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరిచేవారుగా అటు జీవితాలు మాకు ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise Jesus. Stay safe. Have a blessed night. We'll see you tomorrow. Amen.